Hi everyone, this is your Shifik sir. Welcome back to my YouTube channel. Today also I'm going to explain the another important MCQ questions on the second topic planning and planning and Niti Ayog. దీనిపైన కొన్ని క్వశ్చన్స్ని ఎంసీ క్వశ్చన్స్ నేను తయారు చేశాను విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్పస్ లైక్ పోలీస్ కానిస్టేబుల్ గ్రూప్స్ పీజీటీ టీజీటీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దీస్ టాపిక్ ఆల్రెడీ ఐ మేక్ ది వన్ వీడియో సో ఆ వీడియోను బట్టి దాంట్లో నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్స్లో అనేటువంటిది దీని ద్వారా మనకు అర్థమైపోతుంది ఓకే సో ప్లీజ్ హూ ఆర్ నాట్ subscribe my channel, share and like my channel. Okay, right, listen here ma. Economic planning in India started in ఎకనామిక్ ప్లానింగ్ ప్లాన్స్ని ఎప్పుడు మన దేశంలో స్టార్ట్ చేశారు ప్లానింగ్ గురించి చదువుతున్నాం కాబట్టి ప్లాన్స్ గురించి క్వశ్చన్స్ వస్తాయి దీంట్లో కూడా 2-3 క్వశ్చన్స్ వస్తాయి చూడండి ఈ టాపిక్లో నుంచి ఎకనామిక్ ప్లానింగ్ ఇన్ ఇండియా స్టార్టెడ్ ఫస్ట్ ఎప్పుడు మనకు 1947 దిస్ ఈజ్ ది రాంగ్ ఇండిపెండెన్స్ వచ్చింది 1950 రాంగ్ 1951 is the right one 1952 wrong అంటే రైట్ ఆన్సర్ C is the right answer okay first 5-year plan started in 1951 to 56 కాబట్టి మనం దీన్ని రైట్ ఆన్సర్గా చెప్పవచ్చు ఫస్ట్ 5-year ప్లాన్ స్టార్టెడ్ 1956 ఇది కూడా ఎగ్జామ్లో వస్తుంది చూడండి అండ్ సెకండ్ ఎంసీక్యూ క్వశ్చన్ ద ప్లానింగ్ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆఫ్టర్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్లీ రాజ్యాంగబద్ధంగా ప్రణాళిక సంఘంని ఏర్పాటు చేయడం ఎప్పుడు జరిగిందంటే 1947 ఇది ఇండిపెండెన్స్ వచ్చినటువంటి చాయిస్ కాబట్టి ఇది రాంగ్ ఏ రాంగ్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్ 1950 55 కాదు 60 కాదు రైట్ ఆన్సర్ ఏంటంటే 1950 ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఎవరు ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఎవరు ఉంటారు మీకు ఆల్రెడీ తెలుసు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉంటారో వాళ్ళు ప్లానింగ్ కమిషన్కి చైర్మన్గా ఉండడం జరుగుతుంది ఓకే రైట్ అండ్ అనదర్ ఎంసీక్యూ క్వశ్చన్ హూ వాజ్ ది చైర్మన్ ఆఫ్ ది ప్లానింగ్ కమిషన్ ఇప్పుడే చెప్పాను మీకు ప్లానింగ్ కమిషన్కి చైర్మన్ ఎవరు ఉంటారంటే ప్రెసిడెంట్ ఉండరు ప్రైమ్ మినిస్టర్ రైట్ ఆన్సర్ ఫైనాన్స్ మినిస్టర్ రాంగ్ ఆర్బీఐ గవర్నర్ కూడా రాంగ్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్ అండ్ అనదర్ ఎంసీక్యూ క్వశ్చన్ ద ఫస్ట్ 5-year ప్లాన్ వాజ్ లాంచ్డ్ ఇన్ ఎప్పుడు లాంచ్ చేశారు ఇంతకుముందు కూడా చెప్పాను 1947 రాంగ్ 50 రాంగ్ సో ప్లానింగ్ కమిషన్ ఎస్టాబ్లిష్మెంట్ అయిందేమో 1950 సో స్టార్ట్ అయిందేమో 1951 సో దట్ ఈస్ వై 1951 ఈజ్ ది రైట్ ఆన్సర్ 56 కాదు 56లో సెకండ్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ ది రాంగ్ ఓన్లీ రైట్ ఆన్సర్ ఈస్ ది 1951 ఓకే నెక్స్ట్ వన్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఫస్ట్ 5-year ప్లాన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటిది అంటే మనం టోటల్లీ హౌ మెనీ ప్లాన్స్ ఆర్ ఇంట్రడ్యూసింగ్ 12 5-year ప్లాన్స్ని మనము మన దేశంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో ఒక్కొక్క ప్లాన్ ఒక్కొక్క ఎయిమ్తో తయారు చేయడం జరిగింది దాంట్లో ఫస్ట్ ప్లాన్ సెకండ్ ప్లాన్ మనం చూస్తే ఇక్కడ ఏమంటున్నారు ఫస్ట్ 5-year ప్లాన్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఇండస్ట్రియలైజేషన్ రాంగ్
Agriculture development, this is the right one. Defense, wrong. IT development. So industrial development అనేది సెకండ్ ప్లాన్ యొక్క మెయిన్ ఎయిమ్గా మనం చెప్పవచ్చు. దిస్ ఈజ్ ది ఫస్ట్ 5-year ప్లాన్. ఏం ఏంటిదంటే అగ్రికల్చర్ని డెవలప్మెంట్ చేయడానికి. సో కాబట్టి ఇది మనకు బి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ద సెకండ్ 5-year ప్లాన్ ఫోకస్డ్ ఆన్. ఇంతకుముందు చెప్పాను, సెకండ్ 5-year ప్లాన్ దేనిపై ఎక్కువగా ఫోకస్ చేసింది అంటే అగ్రికల్చర్ ఏమో ఫస్ట్ 5-year ప్లాన్, అంటే ఈ చాయిస్లో ఇది రాంగ్. ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామిక రంగ అభివృద్ధి కొరకు అది సెకండ్ 5-year ప్లాన్ స్టార్ట్ చేశారు కాబట్టి దట్ ఈస్ రైట్ వన్. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. బి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ అనదర్ MCQ క్వశ్చన్, హూ ఈజ్ నోన్ యాజ్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ది సెకండ్ 5-year ప్లాన్. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. సెకండ్ 5-year ప్లాన్కి ఆర్కిటెక్చర్ ఎవరు, తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరు అనేది మనకు కావాలి. ఆడమ్ స్మిత్, హీ వాజ్ ది ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. జేఎం కీన్స్ కాదు. అండ్ పిసి మహలనోబిస్ ఈజ్ ది రైట్ ఆన్సర్. సో సి ఈజ్ ది PC. Amartya Sen, he was the Nobel Prize winner. నోబెల్ ప్రైజ్ విన్నర్ కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఎవరు రైట్ ఆన్సర్ అంటే పిసి మహలనోబిస్, సెకండ్ 5-year ప్లాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి. ఓకే, అనదర్ MCQ క్వశ్చన్. సింపుల్ ఇట్లే ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఇవే క్వశ్చన్స్ ఇట్లా ఈ విధంగా వస్తుంటాయి. మనం జస్ట్ దాన్ని అనలైజ్ చేసుకొని చూస్ చేసుకోవాలి. నీతి ఆయోగ్ రీప్లేస్డ్ ది ప్లానింగ్ కమిషన్ ఇన్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, MCQ క్వశ్చన్. నీతి ఆయోగ్ రీప్లేస్డ్ విత్ ది ప్లానింగ్ కమిషన్ని రద్దు చేసి దాని స్థానంలో ఏం తీసుకొచ్చారు, నీతి ఆయోగ్ అంటే ఏంటిది, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. దీన్ని నీతి ఆయోగ్ అంటారు. NITI, నీతి ఆయోగ్ అంటారు. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటారు నీతి ఆయోగ్ అంటే. ప్లానింగ్ కమిషన్కి రీప్లేస్మెంట్ ఇది. ప్లానింగ్ కమిషన్ రద్దు చేసి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. 2012 కాదు, 2014 కాదు, 2015 ఈజ్ ది రైట్ ఆన్సర్ ఆఫ్టర్ ది ఫార్మేషన్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్ అంటే బీజేపీ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత నీతి ఆయోగ్ అనేటువంటి దాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. ఓకే, సి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే సార్, ఎన్డీఏ అంటే ఏంటిది, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క అలయన్స్ ఏమంటారు, యూపీఏ అంటారు. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అంటారు. యూపీఏ అంటే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క అన్ని పార్టీలు కలిసి ఒక అలయన్స్, అంటే ఒక కూటమిగా ఏర్పడి గవర్నమెంట్ రూల్ చేస్తాయి. సో రైట్ ఆన్సర్ 2015లో ప్లానింగ్ కమిషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. నెక్స్ట్, నీతి ఆయోగ్ స్టాండ్స్ ఫర్. నీతి ఆయోగ్ దేని కొరకు పనిచేస్తుంది, నీతి ఆయోగ్ స్టాండ్స్ ఫర్ దేని కొరకు అంటే దీని యొక్క మీనింగ్ ఏంటిది ఇంతకుముందు చెప్పాను. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, దిస్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రేడ్ ఇన్ ఇండియా, దిస్ ఈజ్ రాంగ్. దీని యొక్క మీనింగ్ని మంచిగా అర్థం చేయాలి. NITI అంటే ఏంటిది, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. దిస్ ఈజ్ ది రైట్ ఆన్సర్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రేడ్ ఇన్ ఇండియా, రాంగ్. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడ్ ఇన్స్టిట్యూషన్, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. నేషనల్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్.
రైట్ ఆన్సర్ ఈజ్ ది ఏ. ఓకే. అండ్ నెక్స్ట్ 10th వన్, ద గ్రీన్ రివాల్యూషన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ విచ్ ప్లాన్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూడండి. ఇది గ్రీన్ రివాల్యూషన్. గ్రీన్ రివాల్యూషన్ దేంట్లో తీసుకొచ్చారంటే అగ్రికల్చర్ సెక్టర్. అగ్రికల్చర్ సెక్టర్. సో అగ్రికల్చర్ సెక్టర్ ఫర్ ది ప్రొడ్యూసింగ్ ది హై ఈల్డ్ ప్రొడక్షన్ క్రాప్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి, ఆహార ఉత్పత్తులను పెంచడానికి ఈ గ్రీన్ రివాల్యూషన్ని అగ్రికల్చర్లో ఎల్లో రివాల్యూషన్ ఆయిల్ సీడ్స్లో, అండ్ మిల్క్ రివాల్యూషన్, బ్లూ రివాల్యూషన్ అంటారు, వైట్ రివాల్యూషన్ అంటారు. సో ఆ విధంగా గ్రీన్ రివాల్యూషన్ దేంట్లో స్టార్ట్ చేయడం జరిగిందంటే అగ్రికల్చర్ సెక్టార్లో తీసుకొచ్చారు. ఇంట్రడ్యూస్ డ్యూరింగ్ ది విచ్ ప్లాన్. ఏ ప్లాన్లో? దీనిలో ఫస్ట్ ప్లాన్లో కాదు, సెకండ్ ప్లాన్లో కాదు, థర్డ్ ప్లాన్లో. సో 1969లో ఈ థర్డ్ 5 year ప్లాన్ టైంలో గ్రీన్ రివాల్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో సి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే. సో హరిత విప్లవం, గ్రీన్ రివాల్యూషన్ని హరిత విప్లవము అంటారు. హరిత విప్లవం అంటారు. ఓకే. అధిక దిగుబడినిచ్చే పంటలను పండించడానికి. సో ఎంఎస్ స్వామినాథన్ మన ఇండియాలో ద గ్రీన్ రివాల్యూషన్ ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రివాల్యూషన్ మనం చెప్పవచ్చు. నెక్స్ట్, ద స్లోగన్ ఆఫ్ గరీబీ హటావో వాజ్ అసోసియేటెడ్. గరీబీ హటావో, రిమూవల్ ఆఫ్ పావర్టీ. రిమూవల్ ఆఫ్ పావర్టీ అంటే పావర్టీని రిమూవ్ చేయండి, గరీబీ హటావ్ పేదరికాన్ని పాలదోలండి అని ఏ ప్లాన్లో చెప్పడం. ఫస్ట్ ప్లాన్ అగ్రికల్చర్ గురించి తయారు చేశారు, రాంగ్. ఫోర్త్ ప్లాన్ రాంగ్. ఫిఫ్త్ ప్లాన్ దిస్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఫిఫ్త్ ప్లాన్లో గరీబీ హటావో అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. ఎవరు అంటే ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సో ఈ గరీబీ హటావో అనేటువంటి స్లోగాన్ని ఇవ్వడం జరిగింది. ఓకే. దిస్ ఈజ్ ది సి ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఎంసీక్యూ క్వశ్చన్, విచ్ ప్లాన్ ఎంఫసైజ్డ్ ఎకనామిక్ గ్రోత్ విత్ సోషల్ జస్టిస్. ఎకనామిక్ గ్రోత్ మరియు సోషల్ జస్టిస్ అనేటువంటి మెయిన్ కాన్సెప్ట్తో తయారైనటువంటి ప్లాన్ ఏంటిది? ఇక్కడ చూస్తే మనకు ఫిఫ్త్ 5 year ప్లాన్ రైట్ ఆన్సర్. సిక్స్త్ ప్లాన్ కాదు, సెవెంత్ ప్లాన్ కాదు, ఎయిత్ ప్లాన్ కాదు, ఫిఫ్త్ 5 year ప్లాను ఏ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే. ఏది ఎకనామిక్ గ్రోత్ మరియు సోషల్ జస్టిస్. నెక్స్ట్, ద ఎయిత్ 5 year ప్లాన్ పీరియడ్ వాజ్. ఎయిత్ 5 year ప్లాన్ ఎప్పుడు అంటే సో ఇది సి ఈజ్ ది రైట్ ఆన్సర్. 1992 to 1997 అని మనం చెప్పవచ్చు. ఓకే. ఇవన్నీ కూడా రాంగ్ ఆన్సర్స్. నెక్స్ట్, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. ప్లానింగ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటిది అనేది మనకు ఇక్కడ కావాలి. సో ఇక్కడ ఏముంది? ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్, ఇది బిజినెస్కి సంబంధించింది. ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలి కాబట్టి ఇది రైట్ ఆన్సర్. పొలిటికల్ స్టెబిలిటీ, ఇది పాలిటిక్స్కి సంబంధించింది. ఫారెన్ ట్రేడ్, ఇది ఫారెన్ రిలేషన్కి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించి కాబట్టి ఓన్లీ రైట్ ఆన్సర్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్. ప్లానింగ్ ఎయిమ్ ఆఫ్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ప్లానింగ్ ఏదంటే ఎకనామిక్ డెవలప్మెంట్. నెక్స్ట్, విచ్ ప్లాన్ ఇంట్రడ్యూస్డ్ లిబరలైజేషన్ రిఫార్మ్స్. ఇది బాగా ఇంపార్టెంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చూడండి. విచ్ ప్లాన్ ఇంట్రడ్యూస్డ్ లిబరలైజేషన్. సో ఎల్పిజి మోడల్. ఎల్పిజి మోడల్ ఆఫ్ డెవలప్మెంట్. ఎల్ అంటే ఏంటిది? లిబరలైజేషన్.
privatization. P is nothing but privatization. And G is nothing but globalization. గ్లోబలైజేషన్. ఈ 3 ఏ ప్లాన్‌లో ముఖ్యంగా చూడండి అంటే, ఈ 5th ప్లాన్‌లో దీన్ని స్టార్ట్ చేశారు. ఎప్పుడు అంటే 1992 అండ్ 1991లో. 1991, 92లో ఈ ప్లాన్‌లో 8th ప్లాన్‌లో పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఈ ప్లాన్‌ని తయారు చేయడం జరిగింది. ఎల్‌పిజి మోడల్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే పివి నరసింహారావు అండ్ మన్మోహన్ సింగ్. ఓకే. దిస్ ఈస్ ది one answer. Next one, the planning commission was replaced because the planning commission ని రీప్లేస్ చేశారు. ఎందుకు చేశారు? lack of funds, this is not reason. economic reforms, this is not reason. need for cooperative federalism. So need for cooperative federalism, right answer. political changes, ఇది కాదు. cooperative federalism cooperative federalism. కోఆపరేటివ్ ఫెడరలిజం. సో ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటిదంటే రిలేషన్షిప్ బిట్వీన్ స్టేట్ అండ్ సెంట్రల్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాన్ని నిర్మించడానికి కోఆపరేటివ్ ఫెడరలిజం కొరకు నీతి ఆయోగాన్ని తీసుకొని రావడం జరిగింది. ద ప్లానింగ్ కమిషన్ వాజ్ రీప్లేస్డ్ బికాస్ ఇంతకుముందు ఇది లేదు. ఫెడరలిజం అంటే ఏంటిది? సో కోఆపరేటివ్ ఫెడరలిజం, స్టేట్కు సెంట్రల్కి మంచి రిలేషన్షిప్ని ఏర్పాటు చేయడానికి దాన్ని తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ 5-year ప్లాన్స్ ఆర్ రిలేటెడ్ టు 5-year ప్లాన్స్ దేనికి సంబంధించింది అంటే ఎడ్యుకేషన్, ఇది ఒక పార్ట్ మాత్రమే. ఎకనామిక్ ప్లానింగ్, దిస్ ఈస్ ది బి ఈస్ ది రైట్ ఆన్సర్. డిఫెన్స్, ఎలక్షన్స్ సంబంధించిన డిఫరెంట్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉంది, డిఫెన్స్కి డిఫెన్స్ మినిస్ట్రీ ఉంది, ఎలక్షన్స్కి ఎలక్షన్ కమిషన్ ఉంది. కానీ 5-year ప్లాన్స్ దేని గురించి పనిచేస్తుందంటే ఎకనామిక్ ప్లానింగ్. అండ్ ద ఫస్ట్ 5-year ప్లాన్ గేవ్ ప్రియారిటీ టు, దేని కొరకు ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చింది ఫస్ట్ 5-year ప్లాన్ అంటే హెవీ ఇండస్ట్రీస్, ఇది కాదు. అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్, రైట్ ఆన్సర్. బ్యాంకింగ్ కాదు, ఎక్స్పోర్ట్స్ కాదు. బి ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 19th MCQ క్వశ్చన్, ఇండియా ఫాలోస్ విచ్ టైప్ ఆఫ్ ప్లానింగ్? సో మన భారతదేశంలో ఎలాంటి ప్రణాళికలను మనము అమలు పరుస్తున్నాము? డెమోక్రటిక్ ప్లానింగ్, దిస్ ఈజ్ ఫస్ట్ వన్, రైట్ వన్. డిక్టేటర్షిప్ ప్లానింగ్ కాదు మనది, డిక్టేటర్షిప్ ఛాన్సే లేదు. మిలిటరీ ప్లానింగ్ పాకిస్తాన్ లాగా కాదు మనది. క్యాపిటలిస్టిక్ ప్లానింగ్, అమెరికా ఈజ్ ది క్యాపిటలిస్ట్ కంట్రీ, ఆ విధంగా కాదు. రైట్ ఆన్సర్ ఈజ్ ది డెమోక్రటిక్ ప్లానింగ్. సో ప్రజల అవసరాలకు మేరకు ప్రణాళికను తయారు చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ వన్, విచ్ బాడీ ప్రిపేర్స్ 5-year ప్లాన్ ఇన్ ఇండియా? 5-year ప్లాన్స్ని ఎవరు తయారు చేస్తున్నారు? ప్లాన్స్ ఇన్ ఇండియా, ప్రిపేర్స్ 5-year ప్లాన్స్ ఇన్ ఇండియా. ఆర్బిఐ, ఇది కాదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దిస్ ఈస్ ది రాంగ్. ఫైనాన్స్ కమిషన్, ఇది మానిటరీ ఫండ్. నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్, ఇప్పుడు ఎవరు తయారు చేస్తున్నారు? నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సెబీ అంటే ఏంటిది? సో సేవింగ్ అండ్ ఎక్స్చేంజ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది కూడా
కాదు. సో ప్రజెంట్ ప్రణాళికని ఎవరు తయారు చేస్తున్నారు? నీతి ఆయోగ్. ఓకే. ఈ క్వశ్చన్స్ ఈ టాపిక్‌లో నుంచి వస్తాయి. జాగ్రత్తగా మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి ఇది. ఓకే. రైట్. థ్యాంక్ యూ.